విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ వారు గల్లంతైనా ప్రభుత్వం స్పందించడం లేదని మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వమే న్యాయం చేయకుంటే మరెవరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రులు కూడా కనీసం స్పందించలేదని వాపోతున్నారు బాధితులు. గచ్చేసి ఎందుకు అడగట్లేదు? మొన్న వరుస వాళ్ళు డీజిల్ రేట్ పెరిగిపోయింది. మన యూనియన్ కి తమ్ముడు ఈ రోజు ఖచ్చితంగా 5 రోజులు అవుతుంది. 5 రోజులు ఏమే సంవత్సరం వచ్చిందా? ఏమే సంవత్సరం వచ్చిందా? ఏది ఇచ్చారా ప్రభుత్వం? ఇచ్చారా పోయారు కాదు. ఇప్పుడు రైతు చనిపోయాడు అనుకో, ఒక పురుగుల మంచి చచ్చిపోయాడు బాడీ అప్పుడు అంత సముద్రంలో చచ్చిపోయినాడు బాడీ పైనుంచి పడిపోవడం చిటి కింద ఉంటాడు. ఆడి బాడీ దొరుకుతుంది. సముద్రంలోకి వెళ్ళి బాడీ దొరుకుతుంది. ఇప్పుడు అది మనం తేల్చుకున్నప్పుడు మంత్రులు వస్తాను తేల్చుకున్నా 5 రోజుల నుంచి బోట్లు కూడా ఆపుతారు. 5 రోజుల నుంచి అదే చెప్తున్నారు. వచ్చి మాట్లాడుతున్నారు ఏమంటే మనము చేస్తున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా అంటున్నారు. చెప్తున్నారు మన మత్స్యకారులు కూడా ఈ రోజు అదే చేస్తాం. తాతలు కావాలి మీకు తెలీదా? మీరు ఆడకెళ్ళలేదు ఇంతకు ముందు? మీకు తెలీదా? మీ బాగోలు జరగలేదా? మన వరుస లెటర్ దాన్ని ఆపుతాడు పోలీసుడు. ఇప్పుడు ఎందుకు ఆపు? చచ్చిపోయారు. కాదు వారం రోజులు జరిగింది రైట్. మన ఇక ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు విశాఖ హార్బర్ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, చెప్పండి, చూస్తున్న మత్స్యకారుల కుటుంబ సభ్యుల ఆవేదన ఆక్రోశం రూపంలో బయటకు వస్తోంది. సో అధికారులు స్పందించలేదంటున్నారు. మరి వాడి ఆవేదనకి ఏమైనా సమాధానం దొరికిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదనేది మరోసారి స్పష్టమైంది. బాధిత మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, గాలింపు చర్యలకు సంబంధించినటువంటి స్పష్టత కూడా ఇవ్వలేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. అలాగే గల్లంతయ్యి ఇన్ని రోజులైతే ప్రభుత్వ సాయం ఇప్పటి వరకు అందలేదు. ఇంత నిర్లక్ష్యం ఏంటి? మత్స్యకారులు అంటే ఇంత నిర్లక్ష్యమా అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం హార్బర్లో కనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో హార్బర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఫిషింగ్ హార్బర్కి బాధిత మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఉదయం నుంచి చేరుకుంటున్నాయి. మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. మత్స్యకారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని చెప్పి వీరంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించినటువంటి సాయం పట్ల మత్స్యకారులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం ఆ సాయం సరిపోదని చెప్పి వారు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ 6గురు కూడా ఎవరైతే గల్లంతయ్యారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని మనం చూడొచ్చు. సముద్రంలో చేపల వేటకు వెళ్ళి బోటు ప్రమాదానికి గురై గల్లంతైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను ఇక్కడ పెట్టినటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈమె పేరు అమర లక్ష్మి. ఈమె పేరు ఈమె దాదాపు 8 నెలల గర్భవతి. ఈమె భర్త పేరు అమర అప్పలరాజు. గల్లంతయ్యాడు. ఇంటికి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలోనే శ్రీమంతం చేయాల్సినటువంటి ఈ తరుణంలోనే ఆ భర్త చనిపోవడం అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగా భావించాలి. బంధువులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆమె గడిచిన 4 రోజులుగా ఏమీ తిననటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు ఆమె. అలాగే నిన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అత్యంత బాధతో ఉన్నటువంటి నేపథ్యం అందరినీ కలిసివేసింది. ఆ
దృశ్యాలు కూడా అందరినీ తీవ్ర విషాదానికి గురి చేశాయి. విజువల్స్లో చూసినటువంటి ఈమె భర్త అమర అప్పలరాజు చేపల వేటకు వెళ్ళి పూర్తిగా గల్లంతు కావడం, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడం, ముఖ్యంగా ఈమెను చూసిన వారందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. తక్షణమే కుటుంబాలకు సాయం చేయాలి, పెద్ద ఎత్తున బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అధికారులు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకి నిరసనగా ఒక దశలో మత్స్యకారులంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ప్రమాదం 4వ తేదీన జరిగిందని రాత్రి సమాచారం ఉన్నప్పటికీ 5వ తేదీ ఉదయాన్నే గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టకపోవడం అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగా భావించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావించాలని చెప్పి మత్స్యకారులంతా కూడా చూస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సాయం కానీ మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏటి అడిగారు? క్వశ్చన్ ఏమి అడిగారు? క్వశ్చన్ ఏంటి అడిగారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అయిన వాళ్ళని తెచ్చి చూపించమనండి, మిస్ అయిన వాళ్ళని. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు, గాలి ఇస్తామని చెప్పారు, ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వం నుంచి ఎంత కొంత సాయం చేస్తామని చెప్తున్నారు. 10 లక్షలు అంటే ఏమంటారు? అంటే మీ అభిప్రాయం చెప్పాలి. మనుషులు లేనిది ఏం చెప్పాలి? మనుషులను తెచ్చివ్వండి. ఫస్ట్ మనుషులను తెచ్చివ్వండి. మనుషుల్ని తెచ్చివ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే విషాదకరమైనటువంటి ఛాయలు హార్బర్ మొత్తంలో అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను ఇక్కడ పెట్టారు, రెడీగా ఉంచారు. వారికి అధికారులు వచ్చి మాట్లాడబోతున్నారు. వారికి ఏం చేస్తారో, ఎటువంటి సాయం చేస్తారో అనేది చెప్పబోతున్నారు. సాయం నచ్చితేనే అంగీకరిస్తాం, లేని పక్షంలో తిరగబడతామని కూడా నిన్నటి నుంచి మత్స్యకారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్ 5 రోజులు అయింది, మనుషులు ఉన్నారనే తెలియదు, లేదని తెలియదు, ఎక్కడ వెనకుతున్నారా లేదా. ఇప్పుడు వాళ్ళైతే మరణం అయిపోయారు, ఉన్నోళ్ళు ఇంకా మరణం అయిపోయినట్టు ఉన్నారండి. వాళ్ళకి తిండి లేవు, తిప్పల లేదు, ఏటీ లేదు. మా అల్లుడు మా అన్నదమ్ముడిని మా అల్లుడు చనిపోయాడండి. మాకు న్యాయం చెయ్యండి, ఎక్కడున్నారని వెనకండి. వాళ్ళకు ఒక ఆస్కారం చెయ్యండి, వాళ్ళకు తోవ చూపించండి. సంటి పిల్లలండి, ఆ పిల్లలకి ఎవరు చూస్తారు? ఆ పిల్లలకు ఒక ఆస్కారం చూపించండి, ఆ పిల్లలకు ఒక దారి చూపించండి. ఎక్కడున్నారని ఎతకడం ఆగిపోతే ఇక్కడ ఇంకా జీవులు ఆరిపోయినట్టే ఉన్నారు కదండి. ఆలు కొట్టుకుని ఆగిపోయినట్టు ఉన్నారు కదా. చూడండి, శవల్లాగా అయిపోయినారు. ఆలు కొట్టుకొని మేము ఎనుక్కొని, ఆలు కొట్టుకొని మేము తిడుక్కొని, వాళ్ళకి ఈ అమ్మకనమాట హాస్పిటల్ తిప్పుకొని ఆ అమ్మ సీరియస్ అయిపోతే ఇప్పుడు తీసుకుని మేము హాస్పిటల్ నుంచి వచ్చాము. సొంతం ఆడబొట్టేనండి, ఆడబొట్టు కొడుకు ఆడబొట్టు మొగుడు చనిపోయాడు. మరి మాకే బాధే కదండి. మీరు ఎక్కడున్నా ఎనుక్కొని తెచ్చి మాకు చూపించండి, శవాలకైనా మాకు కనిపించండి. ఈ పిల్లలకి పోషకారం చెయ్యండి. వారిగురిలో ఒక్కడింకా కనిపించకపోతే మేము మా జీవులు ఎలాగుంటుందో చెప్పండి. ఆ పవన్ కళ్యాణ్కి మేము దండం పెడతాం. అన్నయ్య, ఆ పిల్లలకు రక్షణ చెయ్యండి అయ్యా. ఆ పిల్లలకు దారి చూపించండి, ఆ పిల్లలకు ఎక్కడికైనా చదివించండి. ఆ వాళ్ళ భార్యలకి ఇంకా ఒక దారి చూపించండి, వాళ్ళ బతుకులు చూపించండి. అన్నయ్య, మీకు నమస్కారం పెడతాను అన్నయ్య. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.